మొత్తం 3 చెప్పాక చదువుదు. చెప్పండి, మొదటి వ్యక్తి ఎవరు? హాగర్. షీ క్రైడ్ అండ్ షీ వాజ్ కంఫర్టెడ్. చెప్పండి, ఏడ్చింది లేదా దుఃఖించింది, కన్నీరు కార్చింది, ఆదరించబడింది. ఇది మొదటి విషయం. రెండవ వ్యక్తి హన్నా. చెప్పండి, రెండవ వ్యక్తి ఎవరు? హన్నా. ఈ హన్నాను గూర్చి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు రాసుకోండి. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 6-7 వచనాలు. హన్నా క్రైడ్. హన్నా కన్నీరు కార్చింది, తన కర్స్ శాపము తొలగించబడింది. మొదటిది ఏంటండి? హాగర్ కన్నీరు కార్చింది, ఆదరించబడింది. హన్నా కన్నీరు కార్చింది, శాపము తొలగించబడింది. మూడో వ్యక్తి హిజ్కియా. మూడో వ్యక్తి ఎవరండి? హిజ్కియా. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనము అలాగే 3వ వచనము. 2 రాజులు 20వ అధ్యాయం 1వ వచనము 3వ వచనము. అక్కడ హిజ్కియా క్రైడ్ అండ్ హీ వాజ్ క్యూర్డ్. హిజ్కియా కన్నీరు కార్చాడు, స్వస్థపరచబడ్డాడు. 3 విషయాలు, 3 వ్యక్తులు. ఈరోజు హాగర్ గూర్చి నేర్చుకుందాం, రేపు హన్నా గూర్చి నేర్చుకుందాం, ఎల్లుండు హిజ్కియా గూర్చి నేర్చుకుందాం. రండి, మీ పరిశుద్ధ లేఖనంలో నాతో పాటు పిల్లల ఆది కాండంలోనికి వెళ్దాం. మనం 21వ అధ్యాయములోనికి వెళ్దాం. ఈ హాగర్ను గూర్చి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. 21 పిల్లల 16వ వచనం చదవండి అమ్మా. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి కూర్చుండి ఆమె ఎదురుగా కూర్చుండి. చాలండి పిల్లరా, నన్ను చూడండి, నా మాటలు ఆలకించండి. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తోంది. ఆవిడ పేరు ఎవరు? హాగర్. హాగరు ఐగుప్తియురాలు. హాగర్ ఎవరండి? అబ్రహాముకి ప్రియులరా బానిసగా ఇవ్వబడింది. ఎవరు? హాగర్. బానిసగా ఇవ్వబడినప్పుడు వీళ్ళతోనే ఉంది, దాసీగా ఉంది. అయితే శారా ముసలిదైపోయి ఆవిడ పిల్లలు లేరు కనుక ఆ రోజుల్లో ఉన్న ఆ ధర్మశాస్త్రం ప్రకారం లేదా అప్పుడు వాళ్ళకున్న ఆచారం ప్రకారం ఏం చేసింది? ఇదిగో నువ్వు నా దాసితో వెళ్ళు, ఆమెతో సంసారం చెయ్యి, పిల్లలు కను, ఆ పిల్లోడు నా పిల్లోడు అవుతాడు. దాసి పిల్లోడైనా ఎవరి పిల్లోడు అవుతాడు? యజమానుల కుమార్తె అవుతాడు ఒరిజినల్గా అయితే, యాజ్ పర్ రూల్. అర్థమవుతుందా? కోరి ఈవిడే ఏం చేసిందంటే భర్త దగ్గరికి ఒక స్త్రీని పంపించింది, హాగర్ను పంపించింది. దేవుడు కృప, హాగర్కి కొడుకు. ఆవిడ గర్భవతి అయింది. ఫస్ట్ హాగర్ ఏమైంది? గర్భవతి అయినప్పుడు ఈ హాగరు కృతజ్ఞత కలిగి ఉండాలి, ఫస్ట్ విషయం. కానీ ఏం చేసిందట? హాగర్ దృష్టికి తన యజమానురాలు ఎలా కనిపించింది? నీచమైన దానిగా కనిపించింది. హాగర్ను గురించి ఆదికాండం 16 అలాగే 22 ఈ యొక్క 21వ అధ్యాయం 2 అధ్యాయాలు మనం చూడొచ్చు. నీచమైన దానిగా కనిపిస్తే యజమానురాలు ఊరుకుంటుందా? ఆవిడ్ని హింసించింది. ఆ హింసలు తట్టుకోలేక, ఆ టార్చర్ తట్టుకోలేక ఇల్లు వదిలి పారిపోయింది. ఎవరు? ఇల్లు వదిలి పారిపోతే దేవుని దూత, బైబిల్ చెప్తుంది యెహోవా దూత అని రాయబడింది. పాత నిబంధనలో ఎక్కడెక్కడైతే యెహోవా దూత అని రాయబడిందో అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పండి, ఎవరు? మిగతా చోట్ల దూతలు అని ఉంటాయి, కానీ ఎక్కడైతే యెహోవా దూత ఉందో అతను ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. స్వయంగా హాగరును దర్శించారు 16వ అధ్యాయంలో. దర్శించి ఇదిగో నువ్వు నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, నీకు కొడుకునిస్తాను, వాడిని కూడా నేను గొప్ప సంతానం చేస్తాను, వెళ్ళు అని చెప్తే ఇప్పుడు ఏం చేసింది? వెనక్కి వచ్చింది. మీకు చెప్తున్నాను, ఆ రోజు ఆవిడకి వచ్చిన సమస్య ఏంటో తెలుసా? నీళ్ళు లేవు. ఆ రోజు కూడా ఆవిడకి వచ్చిన సమస్య ఏంటి? నీళ్ళు లేవు. అర్థమవుతుందా? ఏడ్చింది, దేవుడు కన్నీరు తుడిచాడు, బాగానే ఉంది. ఏమండి?
కొన్ని రోజులు గడిచింది, కుమారుడు పుట్టాడు, రోజులు గడుస్తున్నాయి. దేవుడు మరలా అబ్రహాముని శారాకి ఇచ్చిన మాట ప్రకారం ఏం చేశాడు? శారాను దర్శించాడు. శారాకి ఒక కొడుకు పుట్టాడు. వాడు పాలు ఇచ్చినప్పుడు పాలు వినవడం అంటే బైబిల్ రోజుల్లో 3 సంవత్సరాల వయసుకి పాలు ఇచ్చేవాడు. ఎన్నేళ్ళకండి? ఇప్పుడు 6 నెలలు కూడా ఎవరు పెట్టట్లేదు, ఎందుకంటే అందం పోద్ది అని పెట్టట్లేదు. కానీ డాక్టర్లు మినిమం 6 నెలలు పెట్టమంటున్నారు. కొందరు పిల్లలు 2-3 ఏళ్ళు తాగుతారు, అది చాలా ఆరోగ్యం. మీకు అర్థమవుతుందా? సరే వినండి, జాగ్రత్తగా ఆలకించండి. పాలు విడుచుట అనేది ఎన్ని ఏళ్ళకి జరిగేదండి? 3 ఏళ్ళు. బైబిల్ చెప్తుంది పాలు విడిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడట? విందు చేస్తే అప్పుడు ఈ ఇస్మాయేలు ఆగరు కొడుకు ఏం చేశాడు? పరిహసించాడు, ఎక్కిరించాడు, వాడితో ఏదో మిస్బిహేవ్ చేశాడు. సమ్ కొట్టడమో ఏదో మిస్బిహేవ్ చేశాడు. ఇది ఎవరు చూశారు? శారా చూసిందా? వీడి పనోడు, దాసి కొడుకు, వీడికి బుద్ధి లేదు, నా కొడుకు వీడి పరిహరిస్తాడు. అరే అబ్రహాం గారు ఏమండి, మీరు ఏం చేస్తారంటే ఈ దాసిని ఆ కొడుకుని బయటికి పంపించేయండి. అతని వయస్సు, ఎవరి వయస్సు? ఇస్మాయేలు వయస్సు 17 సంవత్సరాలు. అప్పుడు చెప్పండి, అతని వయసు ఎంత? రాసుకోండి. అతని వయసు 17 ఏళ్ళు. పంపించేస్తే పాపం అబ్రహాం బాధపడ్డాడండి. తండ్రి కదండి, ఎంతైనా దాసి కొడుకైనా తన కొడుకే కదా, తన రక్తమే కదా, తన వంశమే కదా. ఇంకా ఏమండి, చాలా బాధపడుతూనే పంపించాడు. జాగ్రత్తగా ఆలకించండి. పంపించేస్తే ఆగరు ప్రియులారా వచ్చేసింది బయటికి. దారిలో వెళ్తుండగా వాళ్ళు నీళ్ళు అయిపోయింది. ఏమండి, నీళ్ళు అయిపోతే 15వ వచనం మనం చదువుకుందాం. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, అమ్మ వినండి, ఇప్పుడు నేను మీకు 17 ఏళ్ళు వయసు అని చెప్పాను కదా. పడవేసిందంటే ఎత్తుకొని ఉండాలి కదా, అంతేనా? ఎత్తుకొని ఉండాలి వద్దా? మరి ఎందుకు పడవేసే పరిస్థితి వచ్చిందంటారు? నేను చెప్తాను వినండి. నీళ్ళు అయిపోయిన తర్వాత హీ బికేమ్ వీక్. అతను ఏమయ్యాడు చెప్పండి? బలహీనుడైపోయాడు. నీళ్ళు అయిపోయినాయి కదా, వీక్ అయిపోయారు. వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కదా. వీక్ అయిపోతే ఏడుస్తూ ఉంటే ఆ తల్లి చూడలేక ఏం చేసింది? పడేసింది. పొద కింద వదిలేసి ఎదురుగా వెళ్ళి ఆవిడ కూర్చొని ఏడవడం మొదలెట్టింది. అయ్యో, మేము నీళ్ళు లేక ఏమవుతాం, చచ్చిపోతామే అని ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని జనాంగమా, ఆవిడ కన్నీరు దేవుడు చూచెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడండి? హాగరు కన్నీరు చూచెను. హాగరు కన్నీరు చూచాడు దేవుడు. నా మాటలు ఆలకిస్తున్న వారులారా జాగ్రత్తగా వినండి. దేవుడు ఈరోజు నా కన్నీరు కూడా చూచాడు. తెలుసా, మనము చాలాసార్లు శారమ్మ వలె కొన్ని తప్పులు చేస్తాం కదా. నేను రాత్రి యవనస్తులకు చెప్పాను. ఇప్పుడు మీకు ఇంకొక జరిగిన సంఘటన చెప్తాను. ఒక వ్యక్తి నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు. భార్య భర్తకు రింగ్ కూడా ప్రజెంట్ చేసింది. హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు అందమైన మగబిడ్డలు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు వీళ్ళు అద్దుకుంటున్న ఇంటి పక్క అమ్మాయి వీళ్ళ ఇంటికి వచ్చింది. భార్య అమ్మాయి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మంచి ఫ్రెండ్స్ అయ్యాక వీళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉండి ఈ భర్త అమ్మాయి ఎప్పుడు కలిసారో కలిసిపోయారు. ఈ భర్త అన్నాడు, అమ్మ నా ఉంగరం పోయిందమ్మా, ఎక్కడో నువ్వు ఇచ్చిన ఉంగరం అన్నాడు. ఆ ఉంగరం 4 నెలల తర్వాత ఆ అమ్మాయి దగ్గర కనబడింది. ఎవరి దగ్గర కనబడింది? ఆ అమ్మాయి దగ్గర. భార్యకి అర్థమైపోయింది వీళ్ళిద్దరూ అక్రమ సంబంధంలో. కోరుండి ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చింది ఎవరు? ఈ అమ్మాయి కదా, భార్యే కదా. కోరుండి తెచ్చావు, ఇంట్లో పెట్టుకున్నావు, నీ పురుషుడితో మాట్లాడినిచ్చావు, చనువు ఇచ్చావు. ఇప్పుడు ఏమైంది మీకు తెలుసా? డివోర్స్ తీసుకుని విడిపోయారు. కలిసిలేరు వాళ్ళు. క్రైస్తవులే కలిసిలేరు. అదవుతుందా? భార్య భర్త విడిపోయారు. అందమైన పిల్లలు. ఏంటండి జీవితం ఈరోజు? మనం కూడా కోరి ఎన్నో తప్పులు చేస్తాం. అర్థమవుతుందా? పిల్లరా
మనం అటువంటి తప్పులు చేయకూడదు. చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగనే ఇక్కడ ఈవిడి హాగరు 16వ అధ్యాయంలో దేవుడు దర్శించి కన్నీరు తుడిచాడు, నీళ్ళు ఇచ్చాడు కదా, మాట ఇచ్చాడు కదా, అయినా ఆవిడ ఏం చేసిందో తెలిసిన, ఆ మాటను మర్చిపోయింది. చెప్పండి, మాట ఏమైంది? ఇచ్చిన మాట మర్చిపోయింది, దేవుడి విషయాన్ని మర్చిపోయింది. ఎందుకంటే మీరు జాగ్రత్త వినండి, అసలు హాగరు ఎంతో భక్తిగా ఉన్నారు. ఎందుకు చెప్పండి? దేవుడు అబ్రహాముకి కొడుకుని ఇస్తానని మాట ఇస్తే 100 ఏళ్ల వయసులో అబ్రహాముకి కొడుకు పుట్టాడు. కల్లారా చూసింది కదా, ఈ దేవుడికి గొప్పవాడురా, నా భర్త నమ్ముకున్న దేవుడు, నా యజమానురాలు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కనుక నేను తన్ని నమ్ముకోవాలని ఆవిడికి జ్ఞానం ఉండాలా వద్దా? ఈరోజు చాలామంది యేసయ్య అంటే ఇష్టమే ఉంది, యేసయ్య అద్భుతాలు చేస్తాడని తెలుసు, కానీ ఆ నమ్మకం ఈరోజు చాలామందికి ఉండట్లేదు. ఈ లోకంలో పెడుతున్నారు నమ్మకాలు, దేవుడి యందు వాళ్ళు ఏం చేయట్లేదు, నమ్మకం పెట్టలేకపోతున్నారు. నా మాటలు ఆలకిస్తున్న వారులారా, సత్యాన్ని తెలుసుకోండి. మనం దేవుడి యందు నమ్మకం పెట్టుకోవాలి. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. నీ కన్నీరు చూచు దేవుడు ఆయన. హాగరు కన్నీరు చూచాడా చూడలేదా? చూచి ఆమెకి ఏం చేశాడు? జవాబిచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి 21వ అధ్యాయము, 16, 21 అధ్యాయాలు చదవండి. దేవుడు ఆమె కన్నీరు తుడిచెను. దేవుడు ఆమె కన్నీరు ఏం చేశాడు? నీవు నేను ఇక్కడ మందిరానికి వచ్చాం, మనం ఏం చేయాలో తెలుసునా? కన్నీరు కార్చగలగాలి. మీకు విషయం చెప్తానే, చాలామంది త్రాగుబోతులు మారరు, తిరుగుబోతులు మారరు, వ్యభిచారులు మారరు, దొంగలు మారరు, నరహంతకులు మారరు. వాళ్ళందరూ మారడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటో తెలిసిన? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. ఒక ఆయన ఇలా రాసుకుంటూ వచ్చారు, ఏంటో తెలుసా? బండరాయి లాంటి హృదయాలు కరగాలి అంటే ప్రసవ వేదన లాంటి ప్రార్థన కావాలి. చెప్పండి, ఏంటి? బండరాయి లాంటి హృదయాలు కరగాలి అంటే ప్రసవ వేదన లాంటి. అసలు ప్రసవ వేదన పడేంత ప్రార్థన ఉందా ఈరోజు? లేదు ప్రియులారా, ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. రండి ప్రార్థన చేద్దాం, కన్నీరు కారుద్దాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్ను. గువ్వ కన్నుల్లో కన్నీరు ఉంది, మన కన్నుల్లో కన్నీరు వస్తుందా? ఏడుస్తున్నామా? ఇర్మియా అంటాడు, నా జనులలో హతులైన వారిని గూర్చి నా తలను జలమయముగాను నా కన్నులను కన్నీటి ఓటగాను చేసుకున్నానయా. నా జనులు, నా బంధువులు చచ్చిపోయారు, వారి కొరకు నేను ఏం చేశాను? కన్నీరు కార్చాను. 9వ అధ్యాయం 1వ వచనం, ఇర్మియా 9:1. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండునుగాక. అయ్యో, మనం కన్నీరు కారుస్తున్నావా? దుఃఖపడుతున్నామా? సంగమా ఆలకించు. నీ కన్నుల్లో కన్నీరుందా? మన కళ్ళల్లో కక్కుతుంటుంది, కళ్ళల్లో కామం ఉంటుంది, కళ్ళల్లో ఏర్స్ ఉంటుంది, కళ్ళల్లో కసి ఉంటుంది, అవతలో ఏదైనా చేసేయాలి. అంతేగాని ఏం లేదు, కన్నీరు లేదు. ఈరోజు కన్నీరు లేదు. ఎవడైనా ఒక మాట అంటే కన్నీరు గార్చేస్తాం, అవునా? పెళ్ళిలో అందరికీ చేరట్టు నీకు ఎట్టకపోతే ఏడ్చేస్తాం. నిజమండి, మీకు తెలీదు ఎంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పారో. పట్టించుకోకపోతే ఏడ్చేస్తాం. కానీ దేవుడి దగ్గర ఎప్పుడైనా కన్నీరు కార్చావా? పశ్చాత్తాపడి కన్నీరు కార్చావా? నేను మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ ఉంది, చాలా పెద్ద పరిచర్య. దాన్ని స్టార్ట్ చేసింది విలియం బూత్. చెప్పండి, ఆయన పేరేంటి? విలియం బూత్ గారు స్టార్ట్ చేశారు సాల్వేషన్ ఆర్మీ. రాసుకోండి, ఇంపార్టెంట్ విషయాలు ఇవి. అయితే ఆయన అనేక మంది సేవకులకు తర్ఫీదు ఇచ్చి వేరే వేరే ఊర్లు పంపిస్తున్నారు. ఒక సేవకుడు ఉత్తరం రాశాడు, సార్ మీరు నన్ను ఈ ఊరు పంపించారు, ఒకవేళ ఈ ఊరు దేవుడి చిత్తంలో లేదేమోనండి. ఎందుకంటే 2 ఏళ్ళు అయింది నేను వచ్చి, ఇంటింటికి తిరిగాను, సువార్త చేశాను, మీటింగులు పెట్టాను, ఒక్కడు కూడా మందిరానికి రావట్లేదు సార్ అని ఉత్తరం రాశాడు. ఈ విలియం బూత్ గారు 2 పదాలు రిప్లై ఇచ్చాడు ఆ ఉత్తరంలో. ఏమని రాశాడు తెలుసా? ట్రై టియర్స్, కన్నీటితో ప్రయత్నించు. దేవుడికి స్తోత్రం. సంగమా, కన్నీరు కారుస్తున్నావా?
కన్నీరు ఉందా నీలో? మన జనుల్లో హతులైన వారిని గురించి, మన బంధువులు, మన ఇరుగు పొరుగు, మన స్నేహితులు, మనతో పనిచేసే వాళ్ళు, అయ్యో వాళ్ళు నీ యేసుని ఎరగక నరకం వైపు వెళ్ళిపోతున్నారే, వాళ్ళ బ్రతుకు బాగోలేదే అని ఎప్పుడైనా వారి కొరకు కన్నీటి ప్రార్థన చేసావా? నీ బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేసావా? నీ భర్త కొరకు కన్నీటి ప్రార్థన చేసావా? టీవీలు, సీరియళ్ళు, సినిమాలు, పక్కేలతో ఏళ్ళతో వాళ్ళతో పనికి మాలిన కబుర్లు, ఇవేనా కన్నీటి ప్రార్థన ఉందా? ఆలకిద్దాం, మనల్ని పరీక్షించుకుందాం. హాగరు కన్నీరు, షీ క్రైడ్ అండ్ షీ వాజ్ కంఫర్టెడ్. ఏమైంది? ఆవిడ ఏడ్చింది, ఆదరించబడింది. ఈరోజు దుఃఖించుచున్న వారు ధన్యులు. బైబిల్ చెప్తుంది మీరేమవుతారట? ఆదరించబడతారు. దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కనుక నా మాట్లాడుతున్న వారులారా, రండి రండి రండి. దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఇంకెవ్వరూ ఈ భూమి మీద మనల్ని ఆదరించేవాడు లేడు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మనిషి చూసి అరెరే అనుకోగలడు తప్ప మన బాధను ఆయన ఏ మనిషి భరించలేడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మన బాధలను ఏం చేశాడు? ఆయన భరించాడు. కనుక ఆయన దగ్గరికి వద్దాం, కన్నీరు కారుద్దాం, ప్రార్థన చేద్దాం. పిల్లరా, ఒక్క నిమిషం కన్నీరు కారుద్దాం, ప్రార్థన చేద్దాం. మీ అందరికీ వందనాలు. ఈ వీడియోలు మీకు దీవెనకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.